ఇప్పటివరకు ఎవరు చూడని విధంగా ఈ డిసెంబర్లో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వార్ జరగబోతుంది. ఒకవైపు గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఆర్మీ, మరోవైపు హాలీవుడ్ సూపర్ హీరోస్ టికెట్ కౌంటర్ల దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు బరిలోకి దిగబోతున్నారు. మరి డిసెంబర్లో సిల్వర్ స్క్రీన్ షేక్ చేసే ఆ మూవీస్ ఏంటి? వాటి మీద ఆడియన్స్ పెట్టుకున్న భారీ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయా లేదా చూద్దాం. గ్లోబల్ స్టార్ ప్రభాస్ క్లాసిక్ లవ్ స్టోరీల డైరెక్టర్ అను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. చారిత్రక కథతో 1940 యుద్ధ నేపథ్యంగా ఒక సైనికుడి పోరాటం చుట్టూ సాగే కథతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతుంది. సో మరి దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయడంతో పాటు ఆసక్తి కలిగించేలా రిలీజ్ డేట్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో ఫౌజీ రిలీజ్ కాబోతుంది. సో ఆగస్టులో వచ్చే టీజర్ కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మూవీ అవెంజర్స్ డూమ్స్ డే. ప్రపంచవ్యాప్తంగా అంతులేని క్రేజ్ ఉన్నటువంటి ఈ మూవీ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందు రాబోతుంది. సుమారు 3000 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారు. ఐరన్ మ్యాన్ పాత్రతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ చిత్రంతో మళ్ళీ మార్కెట్లోకి అడుగుపెట్టారు. అయితే ఈసారి ఆయన మార్వెల్లో హీరోగా కాకుండా విలన్గా కనిపించబోతుండడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే రూసో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, వినూత్నంగా స్క్రీన్ ప్లేను తీర్చిదిద్దడం అనేది అవెంజర్స్ డూమ్ డే పైన అంచనాను రెట్టింపయ్యేలా చేసింది. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా మార్వెల్ హిస్టరీలోనే అతిపెద్ద క్రాస్ ఓవర్ ఈవెంట్ను కూడా చేయాలని నిర్ణయించారు. కొత్త అవెంజర్స్ టీమ్తో పాటు ఫెంటాస్టిక్ ఫోర్, అదేవిధంగా ఎక్స్‌మ్యాన్ సూపర్ హీరోలు అందరూ కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించబోతుండడం ఈ సినిమా అంచనాలను మరింత రెట్టింపయ్యేలా చేసింది. షాంఘైలో జరిగేటువంటి ఈ ఈవెంట్లో 11 మంది ప్రధాన హీరోలు కలిసి డాక్టర్ డూమ్ను ఢీకొట్టబోతున్నారు. అవెంజర్స్ డూమ్ డేకు పోటీగానే హాలీవుడ్లో విడుదలవుతున్నటువంటి మరో ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ డ్యూన్ పార్ట్ 3. గ్లోబల్ విజువల్ వండర్గా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్రాంక్ హెర్బర్ట్ రాసినటువంటి ప్రసిద్ధ నవల డ్యూన్ మెస్సయ్య ఆధారంగా ఈ చిత్రాన్ని దాదాపు 1600 కోట్ల రూపాయలతో నిర్మించారు. డెనిస్ దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా కూడా డిసెంబర్ 18నే ప్రేక్షకుల ముందు రాబోతుంది. డ్యూన్ పార్ట్ 2 ముగిసిన కథకు ఈ 3వ భాగానికి దాదాపు 17 ఏళ్ల మధ్య గ్యాప్ ఉంటున్నట్లుగా తెలుస్తుంది. మరి డెనిస్ ఈ చిత్రాన్ని డిజిటల్తో పాటు చాలా వరకు ఫిలిం కెమెరాతో షూట్ చేశారు. మరి ఈ 2 చిత్రాలు ఐమాక్స్ స్క్రీన్ మీద ఎలా పోటీ పడబోతున్నాయి, హాలీవుడ్ చిత్రాల మధ్య ఈ పోరు ఏ విధంగా ఉంటుందనేది మరింత రసవత్తరంగా మారింది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించినటువంటి భారీ యాక్షన్ సినిమా కింగ్ కూడా డిసెంబర్ 24న రిలీజ్ కాబోతుంది. ఇటు తెలుగులో నిఖిల్ సిద్ధార్థ నటించినటువంటి హై బడ్జెట్ అడ్వెంచర్ హిస్టారికల్ మూవీ స్వయంభూ కూడా డిసెంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అటు హాలీవుడ్లో మరింత క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఫ్రాంచైజీ మూవీ జుమాన్జీ ఓపెన్ వరల్డ్ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సందడి చేయబోతుంది. ఈ మూవీ దాదాపు 1250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ది రాక్, కెవిన్ హార్ట్ మధ్య సాగేటువంటి కామెడీ టైమింగ్ కావచ్చు, వన్ లైనర్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ కాబోతున్నాయి. అయితే జుమాన్జీ వరల్డ్లో ఈసారి కేవలం గేమ్లో గెలవడం మాత్రమే కాదు, గేమ్లోని కొన్ని ఎలిమెంట్స్ నిజ జీవిత ప్రపంచంలో కూడా ప్రభావితం చూసేలా డైరెక్టర్ జెక్ స్క్రీన్ ప్లేను డిజైన్ చేసినట్టుగా హాలీవుడ్లో టాక్. మొత్తానికి 2026 డిసెంబర్ ముగింపు సినిమా చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్గా ఉండబోతుందని భావిస్తున్నారు. ఇటు ప్రభాస్ మాస్ రచ్చ, అటు మార్వెల్ హీరోల అడ్వెంచర్స్, డ్యూన్ విజువల్ వండర్ ఇలా సరికొత్తగా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మైండ్ బ్లోయింగ్తో సిద్ధం కాబోతుంది. మరి ఈ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఏది ఇన్వెస్ట్మెంట్ను దాటి లాభాల సునామీ సృష్టిస్తుందో చూడాలి.